ద బ్యానర్ పక్కన చెప్పండి, నీ మీద దేవుడికి ఒకే ఒక బ్యానర్, అది ప్రేమ అనే బ్యానర్ అని పెట్టండి. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఎప్పుడైతే ఈ బ్యానర్ పెట్టుకున్నావో ఆ విందుశాలలో అన్నీ తీసుకోవచ్చు. వరాలు, ఫలాలు, ఐశ్వర్యము, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి మహాగణుడిగా నీ జీవితం మారిపోతుంది. ఓకే, today I want to talk about three things: mercy, purity and storm. Mercy, purity and storm. కృప, పరిశుద్ధత, తుఫాను. అందరూ అనండి, కృప, పరిశుద్ధత, తుఫాను. తుఫాను అనండి అందరూ. విశ్వాసి తుఫాను వేరు, అవిశ్వాసి తుఫాను వేరు. రాసుకోండి. The storm for a believer is different. The storm for an unbeliever is different. విశ్వాసికి వచ్చే తుఫాను వేరు, అవిశ్వాసికి వచ్చే తుఫాను వేరు. విశ్వాసి యొక్క అవిధేయత వల్ల వచ్చే తుఫాను వేరు, అవిశ్వాసి యొక్క తుఫాను వేరు. ఇది కూడా రాసుకోవాలి, ఇందులో తేడా కనపడుతుంది మీకు. విశ్వాసి యొక్క అవిధేయత వచ్చే తుఫాను వేరు, అవిశ్వాసి తుఫాను వేరు. ఇందులో రెండు తుఫాన్లు చూసాం. విశ్వాసి యొక్క తుఫాను, ఇంకొకటి విశ్వాసి యొక్క అవిధేయత వల్ల వచ్చే తుఫాను. అవిశ్వాసం అంటే వాడికి విధేయత వల్ల వచ్చినా అవిధేయత వల్ల వచ్చినా వాడి తుఫాను వేరు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. చూద్దాం టూ థింగ్స్. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు? అమ్మ, ఈ రోగం వచ్చిన ఎవరు బతకరు, ఈ రోగము జీవితకాలము ఉంటుంది. అందుకే సంఘంలో కూడా షుగర్ జీవితకాలం ఉంటుంది, సంఘంలో కూడా బీపీ జీవితకాలం ఉంటుంది. ఎందుకు? అవిశ్వాసి రోగం నీ రోగం ఒకటే అనుకున్నావు నువ్వు. నో, వాడికి ఊపిరితిత్తులు పాడైపోయి తీసేసారు, నీకు తీస్తారా? నీకు కాళ్ళు కూలిపోయిన తీస్తారా? లేదు. అందరూ చెప్పండి, విశ్వాసి యొక్క కష్టాలు వేరు, అవిశ్వాసి పాపాలు వేరు, విశ్వాసి పాపాలు వేరు. ఓకే, తుఫాను ద్వారా రెండు జరుగుతాయి. టూ థింగ్స్ లెట్ మీ టెల్ యు. రెండు తుఫాన్లు రాసుకుందాం. ఓడలో శిష్యుల తుఫాను, ఓడలో యోనా తుఫాను. ఓకే, టూ స్టార్మ్స్ about the Jonah in the ship and the disciples in the ship. ఎంతమంది తెలిసి రెండు తుఫాన్లు? ఓకే, యు నో దిస్ టూ స్టార్మ్స్. కానీ ఈ రెండు తుఫాన్లలో ఎవరికైనా నష్టం జరిగిందా? జరిగిందా జరగలేదా? ఎందుకు? ఆ వాళ్ళు ఎవరున్నారు? మూడోది ఉంది కానీ తర్వాత చెప్తాను. అది ఐ హ్యావ్ ద థర్డ్ థింగ్, బట్ దట్స్ Paul's storm. We have one more storm called Paul. అది ఎప్పుడు వచ్చింది చూడండి. నేల మీద తుఫాన్ వస్తే వేరు, వాడు మామూలుగా వాడిలోనే భయం వేస్తుంది. అవునా? ఏరోప్లేన్లో గాలి ఉన్నప్పుడు భయం వేస్తుంది, అమ్మ ఎప్పుడు దిగిపోతానా అని. అదే గాలిలో తుఫాన్ వస్తే ఆ నీటిలో ప్రయాణిస్తున్నప్పుడే భయపడతావు. ఆ నీటిలో తుఫాన్ వస్తే నేల మీద ఉంటేనే భయము. సో నౌ సీ, కాబట్టి నిజంగా భయంకరమైన తుఫాన్ల వల్ల ఏం జరుగుతాయంటే, వాట్ హ్యాపన్స్? మొదటగా ఒక తుఫాన్లో యేసుప్రభు వారి యొక్క ఓడలో ఉన్నప్పుడు, శిష్యులు ఉన్నప్పుడు తుఫాన్లో జరిగింది ఏంటంటే, ఎంతమంది వాళ్ళందరూ ఏమనుకున్నారు? తుఫాన్లో ఏమైపోతాం అనుకున్నారు? వాళ్ళు చచ్చిపోతాం అనుకున్నారు. దే థాట్ దే వుడ్ డెడ్. కానీ వారు ఎవరు? విశ్వాసులు. అందుకే చెప్పాను, విశ్వాసి తుఫాను వేరు, అవిశ్వాసం తుఫాను వేరు. వాళ్ళు చచ్చిపోతాం అనుకున్నారు, యేసయ్యని లేపారు. యేసయ్య ఎందుకు లేపారు? అయ్యా చచ్చిపోతున్నావు, కొంచెం మెలకుగా ఉండి సావు, నిద్రపోయి సాస్తావు ఎందుకు? అందుకని లేపారు. అవునా కదా? యా. అంటే ఏంటి? కొంతమంది మామూలుగా ప్రశాంతంగా సావనవరు, గోల పెట్టి ఏడ్చి సావాలా. దట్స్ దేర్ మైండ్ సెట్. కానీ అక్కడ తుఫాన్కి ఏమైంది? ఇంగ్లీష్ వచ్చినట్టు రాసుకోండి. దిస్ స్టార్మ్ ఈజ్ టు నో జీసస్ అట్ ఎ న్యూ లెవెల్. దిస్ స్టార్మ్ ఈజ్ టు సీ జీసస్ అట్ ఎ న్యూ లెవెల్. దిస్ స్టార్మ్ ఈజ్ టు ఇంక్రీజ్ your dominion and authority.
మొదటిగా ఓడలో శిష్యుల్లో ఉండే తుఫాను గురించి ఏం తెలుసుకోవచ్చు అంటే, ఆ తుఫాన్లో నీవు యేసయ్యని ఉన్నత స్థాయిలో తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు? మొదటిది, యేసయ్యని శిష్యులు ఉన్నప్పుడు వచ్చే తుఫాను ద్వారా వాళ్ళు యేసయ్యని ఎలా తెలుసుకున్నారు? ఉన్నత స్థాయిలో తెలుసుకున్నారు. శిష్యులు ఓడలో ఉన్నప్పుడు వచ్చిన తుఫాను ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, ఇంత గొప్ప అధికారం ఉందా? వాళ్ళు ఒక మాట అంటారు. మొదటగా వాళ్ళు యేసయ్యని ఏం చూశారు? రోగాలు పోవడము, అద్భుతాలు చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు. అవునా కదా? ఇవే చూశారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ తుఫాన్లో లేచి శాంతి అన్నారు, ఏమైపోయింది? ఓడ ఏమైపోయింది? నిమ్మళమైపోయింది తుఫాన్. వాళ్ళు ఏమన్నారు? ఇదేంటిది? గాలి నీరు కూడా ఆయన మాట వింటుంది. సో శిష్యులు యొక్క విశ్వాసము తగ్గిందా పెరిగిందా? పెరిగింది. యేసుప్రభు వారిని ఇప్పుడు ఏ స్థాయిలో చూస్తున్నారు? కొత్త స్థాయి. ఈ వాక్యం వింటున్న మీరు అందరూ మీ తుఫాన్లో మీ స్థాయి ఎదిగిపోతుంది. హల్లెలూయా. ఇన్ యువర్ స్టార్మ్స్ యు ఆర్ రైజింగ్ టు సీ జీసస్ అట్ ఎ న్యూ లెవెల్. ఈయన ద్వారా గాలి నీరు కూడా ఆయన మాట వింటుందా? అదే కాదు, ఈయనకి దీని మీద అధికారం కాదు, సృష్టి మీద అధికారం ఉంది. ఈయన మనుషుల దేవుడు, రోగుల దేవుడే కాదు, సర్వంతర్యామి. హీ ఈజ్ ద మాస్టర్ క్రియేటర్. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ హీలర్, హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్లానెట్. అంటే ఈ భూమి మీద ఎక్కడ ఏ కోణంలో ఉన్నా నీ జీవితంలో ఈరోజు ఆ తుఫాన్ ఆగిపోవాల్సిందే. No matter what it is. So the storm in the boat has taken the disciples to a new level. ఈరోజు ఏ భయంకరమైన రోగం నిన్ను చంపేస్తాను అనుకుంటుందో, ఏ భయంకరంగా నా జీవితం ఇలాగే ఇరుక్కుపోతాను, నేను ఇందులోనే నా జీవితం ఉండిపోతుంది, ఈ అప్పుల్లో, కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో ఇలాగే చచ్చిపోతాను అనుకుంటున్నావో, నీవు ఈరోజు దేవుణ్ణి కొత్తగా తెలుసుకోబోతున్నావు. నీ బాధ సాక్ష్యముగా మారబోతుంది. వాడు ఓడ దిగిన తర్వాత మాడుకుంటా, అరే ఏంట్రా అలా ఆగిపోయింది గాలి నీరు? ఇంతకాలం నుంచి మనం తుఫాను చూస్తున్నాం, అందులో చాలామంది చేపలు పట్టేవాళ్ళు, ఇలాగ ఆగిపోయింది ఏంటి? యేసు ప్రభు వారిని ప్రతిసారి నీకు తుఫాను వచ్చిన ప్రతిసారి నీవు కొత్త స్థాయిలో దేవుడిని తెలుసుకుంటావు, తప్పితే ఇది నేను నాశనం చేయదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందని చెప్పాడు? యు సీ దట్? పక్కన చెప్పండి, ఇప్పుడు నీ తుఫాన్లో నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, బయటకు వచ్చేస్తామని చెప్పండి. తుఫాన్లోంచి హమ్మయ్యా అయిపోయింది తుఫాన్ అని రావు, అని బయటకు వస్తామన్నమాట. యు కమ్ అవుట్ స్ట్రాంగ్. తుఫాన్లోంచి బతకడమే కాదు, ఇప్పుడు చెప్తా అని చెప్తావు నువ్వు. అవును, యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ నౌ. రోగాల మీదే కాదు, అన్ని రంగాల్లో ఎదిగిపోయావు. ఎవరెవరైతే ఈరోజు కష్టాల్లో ఉన్నారో, నీ సామర్థ్యాన్ని దేవుడు పెంచబోతున్నాడు, నీ విశ్వాసాన్ని పెంచబోతున్నాడు, నీ ఆధిపత్యాన్ని పెంచబోతున్నాడు. గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఏరియా. ఎ స్టార్మ్ ఫర్ ఎ బిలీవర్. ఇప్పుడు చెప్పండి, విశ్వాసికి వేరు, అవిశ్వాసికి వేరే కదా? టీవీలో వచ్చేది ఇది జరిగిపోయింది, కానీ అందులో చాలామంది విశ్వాసులు అందరూ తప్పించబడ్డారు. ఫర్ ఫెయిత్ పీపుల్ స్టార్మ్స్ ఈజ్ నెవర్ ఫర్ డిస్ట్రాక్షన్ రైట్ నౌ. ఫర్ ఫెయిత్ పీపుల్, విశ్వాసులకు ఎప్పుడూ కూడా తుఫాను నాశనము చేయదు. విశ్వాసుల్ని ఎన్నడూ ఏ తుఫాను నాశనము చేయదు. ఎ స్టార్మ్ ఈజ్ నెవర్ డిజైన్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ బిలీవర్. నెవర్. ఎ స్టార్మ్ ఈజ్ నెవర్ డిజైన్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ బిలీవర్. ఓకే, యోనా తుఫాన్కి వెళ్దాం. యోనా తుఫాన్. ఇక్కడ యోనా తుఫాను దేనివల్ల వచ్చింది? విధేయత వల్ల, అవిధేయత వల్ల? సరే, చాలామంది నాకు చెప్తారు, బ్రదర్ 9 సార్లు సూసైడ్ చేసుకున్నా సావలేదు బ్రదర్. ఇంకొక తల్లి వచ్చి ఇంకొక ఆమె చెప్తుంది, మా అబ్బాయి చచ్చిపోయాడు స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని యాసిడ్ తాగి, ఇప్పుడు 12 సార్లు చచ్చిపోతాం కానీ సావలేదంట. ఎందుకు? విశ్వాస అవిశ్వాస? సరే, యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు? నినవే వెళ్ళవయ్యా అంటాడు. ఎక్కడ పోతాడు? తర్షీష్ పోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం తెప్పిస్తాడు?
ఏం తెప్పిస్తాడు? ఇది సైతానా దేవుడా? ఏ here is not the devil. God has brought this storm. ఎందుకు? యోనాని చంపేయడానికా? నాశనం చేయడానికా? సరే, యోనా ఏం చేస్తాడు? ఇక్కడ ఏం చేస్తాడు? యోనా ఏం చేస్తాడు? ఓడ కింద ఏం చేస్తాడు? పడుకుంటాడు బిడ్డ. If you have a promise, even your disobedience cannot stop it. God will set you right, break your bones, make you obedient, heal your bones and put you on the track again. Hallelujah. God can frustrate you unto death, but he will never kill you. That's to heal you, set you right, bring you to a right position. Okay. సరే, యోనాని అడిగి, అయ్యా పడుకుంటావేందయ్యా నువ్వు? తుఫాను వస్తే చెప్పు, ఏం చేయాలా? చిట్లేస్తున్నాం, మేము చిట్లేస్తున్నాం. ఎవరి మూలంగా వచ్చింది తుఫాను అని. చిట్లెత్తే ఎవరి మీద పడ్డది? యోనా. ఏవయ్యా ఏం చేసావయ్యా నువ్వు అంటే, నేనే కారకుణ్ణి. నన్ను ఏం చేయమంటాడు? విధేయత వచ్చిందా లేకపోతే ఏం చేయమని నీళ్ళు వేసేయమంటాడా? నీళ్ళు వేసి అంటే చచ్చన్న పోతాను కానీ నినువా తుఫాను కదా, నేను చచ్చిపోతా. ఏం చేశారు? యోనాను పట్టుకెళ్ళి చనిపోయాడా? తుఫానులో అలలు రేగిపోతున్నాయి. ఏం చేసింది? చేప వచ్చి పక్కన చెప్పండి. అవిధేయతలో కూడా తుఫాను నిన్ను చంపదు అని చెప్పండి. సాధారణంగా విశ్వాసం ఏమనుకుంటారు? ఈ తప్పు చేశా అందుకే ఇది వచ్చింది, అయిపోతుంది. అవ్వదు. విశ్వాసి అవిధేయత తుఫాను వేరు, అవిశ్వాసి అవిధేయత తుఫాను వేరు. హల్లెలూయా. గ్రేస్, కృపానండి. నౌ యు సీ గ్రేస్ ఇన్ ద స్టార్మ్. ఎంతమంది చూస్తున్నారు తుఫాన్లో కృప? జోనా యొక్క అవిధేయతలో కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప. మరి నిన్ను సెటరేట్ చేస్తుందా? చేయదా? చేస్తుంది. చంపుతుందా? చంపదు. తల్లి అప్పుడప్పుడు బాధుతుంది కొడుకుని, ఇన్ని దబా 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 అని. తర్వాత మళ్ళీ అన్నం మొదలు తినరా నాయన, నా కొడుకు కదా. సరే, దేవుడు ఏం చేశాడు? యోనా చేప కడుపులో ఉన్నాడు 3 రాత్రులు. కడుపులో ఏముంటుంది? యాసిడ్ ఉంటుందా ఉండదా? యాసిడ్ ఉంటుందా కడుపులో? ఎసిడిటీ ఉంటుందా లేదా? గ్యాస్ ట్రబుల్. ఇప్పుడు యోనా ఎందులో పడ్డాడు? చేప కడుపులో యాసిడ్లో పడ్డాడు. ఎందులో పడ్డాడు? యాసిడ్. అబ్బో, మొదటి రోజు ఒప్పిపట్టాడు, రెండో రోజు ఒప్పిపట్టాడు, మూడో రోజు దేవుడు సంపడం సావనివ్వడం. ఏం చేయాలా? ఇంకేం చేస్తాను? వెళ్తాను నిన్నవా ప్రార్థన చేస్తాడు చేప గర్భంలో. బయట ఏముంది? 3 రోజులు తుఫాను. చనిపోయాడా? అయ్యా నీవు కనికరమగల దేవుడు, కృపగల దేవుడు, ప్రార్థన ఆలకించువాడా అని పాట పాడాడు. ఏం చేశాడు దేవుడు? డైరెక్ట్గా ఎక్కడికి పోయాడు? నినేవా. కొన్ని తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసా? నీ రూటు మార్చడానికి, నిన్ను చంపడానికి కాదు. హల్లెలూయా. సమ్ స్టార్మ్స్ ఆర్ టు సెట్ యు రైట్, నాట్ టు కిల్ యు. ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చొని నా రోగం చంపేస్తాను, నువ్వు చావో, నువ్వు కొంచెం సెటరేట్ అయ్యి మళ్ళీ ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో పరిగెడతావు నువ్వు. హల్లెలూయా. నో అన్బిలీవర్. అందుకే డోంట్ జడ్జ్ ఎ బిలీవర్స్ ఫాల్ట్. పక్కన చెప్పు, విశ్వాస యొక్క తప్పులకి తీర్పు తీర్చొద్దని చెప్పండి. నో, డోంట్ జడ్జ్ ఎ బిలీవర్స్ ఫాల్ట్. ఎందుకంటే ఆ విశ్వాసి అవిధేయతలో ఉన్నప్పుడు ఆ తుఫాన్ అతని నాశనానికి కాదు, దేనికి? సరళము చేయడానికి అతని మార్గాన్ని. ఇది అంతమందికి అర్థమైంది. మొదటిది బాగుందా, రెండోది బాగుంది? అందరికీ, నాకు తెలిసి అందరికీ రెండోదే బాగుంటుంది. ఎందుకంటే ఏదో పొరపాటు చేస్తావు, అందుకే ఇది వచ్చింది అనుకుంటావు. ఇంక నా జీవితం అంతే అనుకుంటావు. లేదు, అది సెటరేట్ అయిన తర్వాత మళ్ళా ఈరోజు ఎవరెవరు ఏ తుఫాన్లో ఉన్నారో ఆ తుఫాన్ ఈరోజు అంతమైపోతుంది. హల్లెలూయా. దట్ స్టార్మ్ ఈజ్ స్టాపింగ్ టుడే. లెట్ మీ ఆల్సో టాక్ అబౌట్ పాల్ స్టార్మ్ అండ్ క్లోజ్. పాల్ స్టార్మ్. ఒక్కొక్కసారి తుఫాన్ ఎందుకు వస్తుందో తెలుసా? అవతలోడు మాట వినడానికి. ఏం వినడానికి? పౌలు ఓడలో ఏమొచ్చింది? తుఫాన్. ఎంతమంది ఖైదీలు ఉన్నారు? 250 మంది ఖైదీలు ఉన్నారు. వాళ్ళందరూ పౌలుకు లొంగిపోయారా లేదా? ఎస్. తుఫాన్లో పౌలు అంటాడు, మీరు మౌనంగా ఉండండి, ఈ దేవుడి దూత నాకు కనపడ్డాది, మీలో ఒక్కడు తల వెంట్రుక వాళ్ళదంటాడు. ఏమంటాడు?
అంతకుముందు తుఫాన్లో ట్రైనింగ్ అయిన పౌలు ఇప్పుడు తుఫాన్లో ఒక తుఫాన్ వల్ల అనేకులు రక్షణలోకి వస్తారు. ఒక్కొక్కసారి నీ తుఫాన్ ఎందుకో తెలుసా? నీ ద్వారా నీ బలాన్ని, విశ్వాసాన్ని చూపించి నీ కుటుంబాన్ని నీ ద్వారా అనేకులు రక్షించడానికి నీ తుఫాను. యు సీ దట్? సో స్టార్మ్స్ ఆర్ నెవర్ మెంట్ ఫర్ డిస్ట్రాక్షన్ ఫర్ ఎ బిలీవర్. ఫర్ ఎ బిలీవర్. ఈరోజు నీ విశ్వాసవా? ఏ తుఫాను నిన్ను నీ కుటుంబాన్ని చంపదు ఈరోజు నుంచి. ఒబీడియంట్ అండ్ గో అహెడ్. ఓకే, లెట్ మీ ఫినిష్ స్టార్మ్స్. నా పరమగీతము మొదటి అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నారు? ఒక్కసారి దర్శిస్తే నీ మాట చాలయ్యా, నీ చూపు. ఇక్కడ విశ్వాసి ఏం కోరుకుంటున్నాడు? దేవుడంట తన నోటితో ఏం పెట్టుకోవాలంట? చూడండి, ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆ బిడ్డ లోపల ఎంతో ఆనందం పొందుతుంది. అవునా కదా? ఈ రిజాయిసెస్. రోజు చూస్తూనే ఉంటుంది కానీ రోజు ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అవునా? దట్స్ ద చైల్డ్ లైక్స్ ఇట్. కొడుకుకి అది ఇష్టం. యూనో. సో హియర్ ఒక విశ్వాసికి సాధారణంగా విశ్వాసులందరికీ ఏముంటుందంటే, అపవాది విశ్వాసులను ఎప్పుడూ కూడా దేవుడు నిన్ను ప్రేమించట్లేదని అబద్ధం పెడతాడు. అందుకే ఈ కష్టాలు వచ్చాయని చెప్తాడు. ఏమని చెప్తాడు? దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు పాపివి, పొరపాట్లు చేస్తున్నావు, అందుకే నీకు ఈ కష్టాలు. ఎంతమంది ఎప్పుడన్నా ఇలాంటి తలంపులు వచ్చాయి? ఎంతమందికి? ఎవ్రీబడి విల్ హ్యావ్ దిస్ థాట్స్, ఇంక్లూడింగ్ మీ టూ. ఓకే, టాక్ టు యువర్ నైబర్ అండ్ సే మీ టూ. యా, నేను కూడా అనండి. ద డెవిల్ టాక్స్ టు ఎవ్రీబడి, ఈవెన్ హీ టాక్స్ టు జీసస్. ఓకే, కానీ ఇప్పుడు అన్యులకు తెలియదు కానీ విశ్వాసికి తెలుసు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురము. ఎంతమందికి దేవుడు ఒకసారి మాట్లాడితే నీ పరిస్థితులన్నీ మారిపోతాయని తెలుసు? ఎస్. ఇఫ్ గాడ్ విజిట్స్ యూ, ఇఫ్ గాడ్ టచెస్ యూ, ఇఫ్ గాడ్ కిసెస్ యూ, యువర్ లైఫ్ విల్ చేంజ్. అంటే మనకు తెలుసు, ఈ లోకములో ఉండేదానికంటే ద్రాక్షరసం అంటే లోక సంబంధమైనది. ఈ లోకము కన్నా, అవునా, ఈ లోకంలో పండించి పని చేసి వచ్చి తాగేది. అవునా? ద్రాక్షరసం అంటే ఎగ్జాంపుల్ అనమాట. ఆల్ మెన్ లైక్ వైన్. ఆ కాలంలో ద్రాక్షరసం ఈజ్ లైక్ ఎ ప్రైమ్ జ్యూస్, అ వండర్ఫుల్ కింగ్స్ జ్యూస్. ఆయన ప్రేమ ద్రాక్షరసము కంట మధురమని ఇక్కడ విశ్వాసి ముందు ఆశపడుతున్నాడు. ఏం పడుతున్నాడు? ఆశపడుతున్నాడు. అంటే ఇక్కడ విశ్వాసి అర్హుడు అనుకుంటున్నాడా, అనర్హుడు అనుకుంటున్నాడా? అనర్హుడు అనుకుంటున్నాడు. రాసుకోండి ఫస్ట్. దెన్ ఐఎమ్ గోయింగ్ డీపర్. యూ నీడ్ టు గెట్ రెడీ. దిస్ ఇస్ ఎలిమెంటరీ, బట్ యాజ్ ఐ గో డీపర్, గెట్ రెడీ టు క్యాచ్ ద రెవల్యూషన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బి ఎ పోయెట్ టుడే. ఓకే, దీస్ ఆర్ ద డార్క్ సేయింగ్స్ విత్ మిస్టరీ. ఈ వచనాన్ని కూడా మర్మముతో కూడినాయి. ఎంతమంది ఈరోజు కొన్ని మర్మాలు వింటారు? ఓకే, దిస్ ఇస్ అ మిస్టరీ. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ మిస్టరీ. ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ అన్వీల్ దిస్ థింగ్స్. ఇతడు అవిశ్వాసి అనుకుంటున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తే బాగుండు, అవునా, దేవుడు నన్ను ముద్దు పెట్టుకుంటే బాగుండు, అది లోకం కంటే గొప్పది, కానీ నేను అనర్హుడని అనుకుంటున్నాడు. చదువుదాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. సో ఒకసారి దేవుని వద్దకు వచ్చినప్పుడు మనం అనర్హులు అనుకుంటాం. ఆయన పరిశుద్ధుల్నే ఆశీర్వదిస్తాడు, పరిశుద్ధులే ఆయన్ను ప్రేమిస్తారు. నేను పాపిని, నేను అర్హుడని కాను, ఈ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నేను ప్రార్థిస్తే రోగాలు పోవు, నేను ప్రార్థిస్తే డబ్బులు రావు, నేను ప్రార్థిస్తే నా జీవితం ఆశీర్వదించబడదు అనేటువంటి ఒక అనర్హత వాడిస్తాడనమాట. కానీ దేవుడు గొప్పోడే. గాడ్ ఈజ్ గుడ్, గాడ్స్ నేమ్ ఈజ్ అనాయింటెడ్. అందుకంటాడు, ద సేవర్ ఆఫ్ ద గుడ్ ఆయింట్మెంట్స్, ద నేమ్ ఈజ్ యాజ్ ఆయింట్మెంట్ poured forth. యేసు నామంలో అభిషేకం ఉందా లేదా? ఎస్. ఇఫ్ యూ టేక్ హిస్ నేమ్, అక్కడ చూస్తే పరిమళ తైలము, దెర్ ఇస్ అన్ అనాయింటింగ్ అండ్ పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఆ పేరుని ఎప్పుడైతే మనం వాడతామో అద్భుతాలు జరుగుతాయి. ఒక్కొక్కసారి నేను ఆ పేరుని వాడను, కానీ ఆ పేరుని మనసులో తలుచుకొని చేయి చాపుతాను, రోగాలు పోతాయి. ఆ శిలువ మీద దెబ్బల యందు విశ్వాసముతో నేను చూస్తాను, చేయి చాపుతాను, ఇక్కడి నుంచే ప్రార్థన చేస్తాను. ఎక్కడో వింటున్న ఆ ప్రాంతాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలుసా, రానున్న వారాల్లో ఏమవుతుంది సాక్ష్యము? నేను ఈసీఐకి వెళ్ళాను, నా క్యాన్సర్ పోయింది. నేను స్క్రీన్లో చూశాను, చంపాపేటలో నా కాళ్ళు బాగుపడ్డాయి. హల్లెలూయా. యూ విల్ సీ గాడ్ వర్కింగ్ ఇన్ ఎ మిరాక్యులస్ వే. ఎందుకంటే ఆయన నామములో సువాసన గల పరిమళ తైలం ఉంది. దెర్ ఈస్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కానీ నీవు అర్హుడువా? కాదు. చూద్దాం. కన్యకలు నిన్ను ప్రేమిస్తారు అంటే నువ్వు ప్రేమించగలవా? నో. కమ్ ఆన్ రీడ్. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఓకే, నా అడుగుతున్నారు అన్నమాట, ఆకర్షించు ప్రభువా. ఎప్పుడైతే ఎవరికైనా సరే నేను ఈ దేవుణ్ణి వెతకాలి అని కోరిక వచ్చిందో, నీ అంత ధన్యుడు ధన్యులు ఇంకొకరు లేరు. ఇంకా నీ పాప జీవితం పోలే, నీవు ఇంకా మందు తాగుతున్నావు, ఇంకా సిగరెట్ తాగుతున్నావు, ఇంకా తప్పులు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, ఇంకా కష్టాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఒక దాహం నీలో వచ్చిందో, నీలో అనర్హత మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? అనర్హత. ఆయన్ని పరిశుద్ధులే వెతుకుతారు, అవునా? నీతిని ప్రేమించు వాళ్ళే ఆయన్ని వెతుకుతారు, యథార్థమైన వాళ్ళే వాడిని వెతుకుతారు. నేను వారికి అర్హుడను కాను. అందుకని అడుగుతున్నాడు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు ఒక పేరు ఉంది, జీసస్. ఆయనకి ఇంకొక పేరు ఉంది, ఆల్ఫా ఒమేగా. ఒక్కొక్కసారి ఆయన ఆల్ఫా నుంచి మాట్లాడతాడు, ఒక్కొక్కసారి ఒమేగా నుంచి మాట్లాడతాడు. ఆయనకి ఏమన్నా చెప్పాడు అనుకో, ఒక్కొక్కసారి ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. నీకు అర్థం కాదు ఆ ప్రవచనం, బట్ ఇట్ విల్ కమ్ టు పాస్. సరే చూద్దాం, చదవమ్మా. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానని నన్ను చిన్నచూపు చూడకడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. సాధారణంగా మనం ఇప్పుడు అనుకుంటాం, మా తల్లిదండ్రి దేవుని తెలుసుకోవడానికి విశ్వాసంలో పెంచుంటే ఎంత బాగుండేది, చిన్నప్పటి నుంచి యవ్వనములో నేను ప్రార్థనా జీవితంలో ఎదిగితే ఎంత బాగుండేది. ఇప్పుడు అనిపించింది ఎవరికైనా అని? ఎస్, ఇఫ్ ఐఎమ్ బోర్న్ టు దట్ మ్యాన్, ఇఫ్ ఐఎమ్ బోర్న్ టు దిస్ ఫాదర్, ఇఫ్ ఐఎమ్ బోర్న్ టు దట్ మదర్, ఇఫ్ ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ, ఐ వుడ్ బీ హ్యాపీ. దిస్ ఫ్యామిలీ, ఈ తాగుబోతు తండ్రి, ఈ గయ్యాళి తల్లి, వీళ్ళిద్దరికీ పడదు, గొడవలు ఇక్కడ పుట్టాలా, నాకు కష్టాలు నష్టాలు, నా జీవితం ఎలా అయిపోయింది, నేను ఏమైపోయాను? నల్లగా అయిపోయాను. ఐఎమ్ బ్లాక్ మ్యాన్. అంటే బయట కాదు, లోపల. కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటారు, ఉదాహరణకి ఆడవాళ్ళు అంటారు, పెళ్ళి అవ్వకముందు అంత బాగుండేవాడు, నేను చేసుకుని పిల్లలకి అన్నాక ఇదిగో ఇలాగ అయిపోయాను. చూడండి, సాధారణంగా స్త్రీలు పిల్లలు పుట్టకముందు అద్దంలో రోజు చాలాసేపు చూసుకుంటూ ఉంటారు. అద్దం పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చూసుకొని ఇలా ఏమొక్క ఎంటుకు ఎలా ఉన్నా ఇలా కనుక్కుంటూ ఉంటారు. పెళ్ళై పిల్లడు పుట్టిన తర్వాత జుట్టు ఎలా పోతున్నా సరే, ఆ కొడుకు, ఆ కూతురు, ఆ మొగుడు, ఆ టిఫిను, అది గందరగోళం. ఎవరిని ఇంటికి వస్తే 2 నిమిషాలు అర్థం చూసుకొని బాగుందా అలా వెళ్తారు, అంతే. 2 నిమిషాలు. ఎంతమంది సాక్షి ఉంది దీనికి? ఆల్ ఫీమేల్స్ నౌ. యూ బికేమ్ బ్లాక్, యూ బికేమ్ డార్క్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ అండ్ ద ఫోర్స్. ఆడవాళ్ళందరూ నవ్వుతున్నారేంటి నాకు చూసి? నాకెలా తెలిసానా? ప్రసంగికే తెలిసింది. హీ నోస్ దిస్, ఇట్స్ ద సోలమన్, హీ నోస్ దిస్ స్టఫ్. నా ఇప్పుడు అలా కాదు, వాడు అన్నం తిన్నాడా? అవునా? వీడు అన్నం తిన్నాడా? ఆయనకి అది కట్టించానా బాక్స్?
ఆయన ఎప్పుడైతే ఆఫీస్ అమ్మో ఈలోపు ఇది తయారు చేయాలా, అది ఈ ప్రెషర్ అయిపోతుంది. ఇంటికి ఎవరిని వస్తే ఒక సెకండ్ చూసుకుంటే అర్థం వేసుకుని మళ్ళీ వెళ్ళి చూసుకుంటాం. అంత లేకపోతే గంట దగ్గర ఇంతకు ముందు పెళ్ళి ముందు ఎంత మొట్టుమన్నా సరే క్రీమ్ రాస్తా వృద్ధితో పోయేదాకా. బట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్, అలాగే ఈ ప్రెషర్ వల్ల, ఈ కష్టాల వల్ల నీ ద్రాక్ష తోట నువ్వు కాసుకోలేదు. నీ తల్లిదండ్రులకి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వలేదు. యూ డింట్ హ్యావ్ ద రైట్ ఫాదర్. డబ్బులు లేవు, సరైన ఇల్లు లేదు, ప్రార్థన చేసుకోవడానికి స్థలము లేదు, సమయము లేదు. ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ బ్రోకెన్. కానీ ఎప్పుడైతే నీకు ఎలాంటి తల్లిదండ్రులు ఉన్నా, నీ జీవితము ఎంత పాపములో ఉన్నా, ఎన్ని రోగాలతో ఉన్నా, ఎన్ని కష్టాలతో ఉన్నా, నీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు అనర్హుడిగా ఉంటావు, అనర్హురాలుని అనేటట్లు ఉంటావు. నా జీవితం ఇలాగైపోయింది అని బాధపడడం మొదలు పెడతావు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. అవునా కదా? నేను ముందు తెలుసుకుని ఉంటే ఈ చెడ్డ పనులన్నీ చేసేవాడిని కాదు, నేను ఇంత సమయం వృధా చేసేవాడిని కాదు, ప్రార్థన చేసేవాడిని, ఈ తప్పుడు నిర్ణయాలు చేసుకునేవాడిని కాదు. ఇలా 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 యూ వుడ్ హావ్ బీన్ థింకింగ్ మెనీ థింగ్స్. చూద్దాం. ఇప్పుడు దాకా విశ్వాసం మాట్లాడాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. చదువమ్మా. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట విశ్రాంతినిచ్చెదవో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలను? Tell me, O whom thou soul loveth, where thou feedest, where thou makest the flock to rest at noon. For why should I be as one that turns aside from the flocks of the companions? ఇప్పటికైనా సమయం పోయింది, ఇంకా నేను టైం వేస్ట్ చేయను. ఏదో జరిగింది, కానీ నేను ఇప్పటికైనా నేను ఈ దేవుని వెంబడిస్తాను అని నిర్ణయించుకున్న కనుక చాలామంది ఇంట్లో ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితికి ఉన్నా సరే ఉన్న పాలంగా నీవు దేవుని వద్దకు రావచ్చు. పడిపోయావా? శనివారం ఆదివారం రాలేను, రా. ఇఫ్ యూ ఫెల్ ఆన్ సాటర్డే, కమ్ ఆన్ సండే. యూ నీడ్ లవ్ అండ్ డెలివరెన్స్ అండ్ ప్యూరిటీ బై ద పవర్ ఆఫ్ గాడ్, నాట్ బై యువర్ సెల్ఫ్. ఎంతమంది సాక్ష్యాలు విన్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్రిమెంట్ తాగి మందు మానేసామని. చర్చ్కి వచ్చిన తర్వాత వందల మంది, హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ గాట్ డెలివర్డ్. ఓకే. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దాననై నీ జతకాండ్ల మందల యొద్దకు ఎదుకుండవలను. నేను ఎందుకు ఉండవలను? నేను రావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమ్ అండ్ ఫాలో యూ. ఇప్పటికైనా సరే నేను నీ మందలో ఉంటాను. ఇలా అనుకున్న వాళ్ళందరూ ఈరోజు మీరు ఈ మందలో ఉన్నారు. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్ us see now. Verse 8. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా ఆగండి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? 7 వరకు నలిగిపోయి విరిగిపోయినటువంటి విశ్వాసి మాట్లాడాడు. కుమిలిపోయినటువంటి అనర్హుడైన విశ్వాసి మాట్లాడాడు. 8 నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువమ్మా. నారీమణి సుందరి. ఆగండి. ఆమె ఏముంది ఇందాక? నేను నల్లని దానను. ఆ కష్టాల్లో, వేదనల్లో యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ యాజ్ ఎ మదర్ దెన్ యాజ్ ఇండిపెండెంట్ గర్ల్, యాజ్ ఎ వైఫ్. చూద్దాం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా, మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మందకాపరుల గుడారముల యొద్దకు నీ మేకపిల్లలను మేపొమ్ము. చూడండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు అలా అనుకోక, నల్లని దాని అనుకోక, నా జీవితం ఇలాగైపోయింది అనుకోక, ఇలాగైపోయింది, అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. ఈరోజు ఏ విశ్వాసి అయినా సరే ఇంకా గతములో కొనసాగుతున్నాడా? ఈరోజు దేవుడు నీ హృదయంలో నూతనమైన స్థానం ఇవ్వబోతున్నాడు. నీకు నూతనమైన జీవం. ఈరోజు అందరూ నూతన సృష్టి అనండి. ఎ న్యూ క్రియేషన్. గాడ్ ఈస్ టెల్లింగ్. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడక ఈ మందులో కొనసాగిపో. నువ్వేమైపోయావంట? ఇప్పుడు నువ్వు సుందరి. యు ఆర్ బ్యూటిఫుల్. పీపుల్ సే దట్ యు ఆర్ బ్లాక్ బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్. థింగ్స్ హ్యాపెన్ టు యూ బికాస్ యు ఆర్ బ్లాక్. యు ఆర్ అన్ఫార్చునేట్. బట్ వెన్ యూ కమ్ టు జీసస్, యు ఆర్ బ్యూటిఫుల్. నిన్నటిదాకా పాపివా, నిన్నటిదాకా పడిపోయావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సుందరి ముందుకెళ్ళిపో. ఏమని చెప్తున్నాడు? ముందుకెళ్ళిపో. కమ్ ఆన్, లెట్స్ రీడ్ వర్స్ 9. నా ప్రియురాలా,
ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చున్న విశ్వాసాలు దేంతో పోలుస్తున్నాడో తెలుసా? ఫరో యొక్క రథాశ్వములతో. అంటే ఏంటి? బలహీనమైన నీవు, అనర్హురాలమైన నీవు, నల్లగా ఉన్నాను, పనిచేసి నా జీవితం ఇలాగ అయిపోయింది, పాడైపోయింది నా జీవితం అనుకునే నిన్ను ఆయన మందిరంలో ఎప్పుడైతే నువ్వు కొనసాగుతావో ఆయన మందలో ఫరో గుర్రముల మందలా తయారవుతావంట. తెలుసా ఫరో గుర్రాలకు ఏం పెడతారో? మంచి ఆహారం, అవునా? రోజు వాటికి స్నానం చేపిస్తారు, చక్కగా బట్టలు తొడుగుతారు, అవి చేస్తారు, ఈ చేస్తారు, బలంగా ఉంటాయి, అవునా? ఫరో ఇంట్లో సేవకులకి వాళ్ళకి తిండి లేకపోయినా గుర్రాలకి తిండి, ఎందుకంటే ఫరోయి కదా, రాజుకి బాగుండాలి, అవునా? ఎప్పుడైతే నీవు ఈ అనర్హతతో దేవుని మందిరానికి వచ్చి నేను ఎలాగైనా సరే ముందుకు వెళ్ళిపోతాను, చూసారా చాలామందిని కొనసాగించినవాడు. చాలామంది వస్తారు, 4-5 వారాలు సైతాన్ని లాగేస్తాడు. అమ్మో నేను ఈ దురలవాటు మానుకోలేను, నేను అబద్ధాలు ఆడలేను, ఈ పాపాలు నేను ఆపలేను, కాబట్టి నా బతికింతే, నేను మారను, ఇందులోనే ఉండిపోతాను అనుకుంటావు నువ్వు. అందరూ చెప్పండి, కొనసాగుట చాలా ముఖ్యమైనది అనండి. దేవుడిని అనర్హుడిగా చూడలేదు, నిన్ను పాపిగా చూడలేదు, నీ గతాన్ని చూడలేదు, నీవు నూతన సృష్టి. ఈరోజు ముందుకెళ్ళిపో అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎలా చేస్తాడంటే నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ హ్యావ్ కంపేర్డ్ ది ఓ మై లవ్. అంతకుముందేమో ప్రభు నన్ను ప్రేమించవా, నాతో మాట్లాడవా, అయ్యా నా జీవితం ఇలాగైపోయింది, నా తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు, ప్రార్థనా జీవితం లేదు, నాకు సరైన ఆధారము లేదు, సరైన తల్లి లేదు, నా జీవితం ఇలాగైపోయిందని కుమిలిపోయే బదులు ప్రేమ గురించి ఆశపడే నిన్ను దేవుడు ఏమంటున్నాడు? నా ప్రియురాల సుందరి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, నా ఇంగ్లీష్లో ఉంటుంది ఓ మై లవ్. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను నా ప్రియురాల అంటున్నాడు అని చెప్పండి. యు సీ దట్? ఎప్పుడైతే నీవు దాహముతో ఆయన దగ్గరికి వస్తావో, ఉన్న పాళంగా రోగాలతో, అప్పులతో, పాపాలతో, నీవు తెల్లని దానివై ఆయన ప్రియురాలు అయిపోతావు నువ్వు. ఇప్పుడు గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ. అందుకే విశ్వాసి వెంటనే మారిపోవాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఏంటి, మోకరిచ్చిన చూసి ఆహా ఇదంత పర్ఫెక్ట్ అనుకుంటాం, ఇది ఎలా మాట్లాడతాను అనుకుంటావు నువ్వు. నువ్వు బైబిల్ చదివి ఎలా చేస్తున్నావేంట్రా, బైబిల్ చదివి అలా చేస్తున్నావేంట్రా అని చెప్పి మనం తీర్పు తీర్చేస్తావు. నువ్వు పర్ఫెక్ట్లా నువ్వు చేసేది అదే. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు? నా ప్రియురాల సుందరి. పక్కన చెప్పు, విశ్వాసి నువ్వు అలా చూడగలవా అన్నాడు. అవిధేయత గల విశ్వాసం అలా చూడగలవా అని చెప్పండి. ఎదుగుతున్న అవిధేయత గల విశ్వాసం అలా చూడగలవా అని చెప్పండి. ఎదుగుతున్న అవిధేయత గల విశ్వాసం అలా చూడగలవా? కెన్ యూ సీ లైక్ దాట్? గాడ్ ఈజ్ సీయింగ్ లైక్ దాట్. తీర్పు తీర్చి తిట్టుకొని తిడతారండి. నువ్వు క్రైస్తవుడు వారా, నువ్వు బైబిల్ చదువుతావా, నువ్వు ఇలా చేస్తావా, నువ్వు గుడికి వెళ్తావు, అన్నీ ఇలా చేస్తావు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియురాలా, నా సుందరి అంటున్నాడు దేవుడు. నేను ఎలా చేస్తాడంట ఆయన? రథములు, ఫరో రథములు చేస్తా. కమ్ ఆన్ రీడ్, లెట్స్ రీడ్. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిలుచున్నవి. వావ్ వావ్. నౌ గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ కౌంటెనెన్స్. ఎక్కడైతే నేను నల్లగా ఉన్నాను, నా బతికేలాగైపోయింది, నా పాప జీవితము, నా అంతరంగం అంతా పాపమే, లోపల నల్లగా అయిపోయింది నా జీవితం, ప్రార్థనా జీవితం లేక, సరైన ఆధారం లేక ఎలాగైపోయాను అనుకుంటున్నావా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నా ప్రియురాల ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును. అవతలోడు నీ అవిధేయత చూసినా నీ వేసు నమ్మినందుకు నీ అంతరంగం మారిపోయింది. గాడ్ చేంజ్డ్ యు. గాడ్ సీస్ యూ బ్యూటిఫుల్, అమేజింగ్. ఇది చూడగలవా? చూడండి, ఒక తల్లి తన అవిధేయత గల కొడుకు భవిష్యత్తు చూస్తుంది. వీడు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, వీడు పెద్ద అవుతాడు, బాగుపడతాడు, నా కొడుకు, నా కన్న కొడుకు అని పెడతాడు. అదే వాడు ఏం చేస్తాడు? పక్కింటికి వెళ్ళి ఒక రాయి సిరుతాడు తలుపులో, చూడాడు రాళ్ళు కొయ్యాడు కంత్రి అథవా అని తిడతారు. అవునా కదా? పక్కన వాళ్ళు బూతులు తిడతారు. వాళ్ళు భవిష్యత్తు చూడరు, వాళ్ళు ద్వేషాన్ని చూస్తారు. ద్వేషము ఆ వ్యక్తిని నాశనముతో శపిస్తుంది, ప్రేమ వారి భవిష్యత్తును చూసి మాట్లాడుతుంది. యు సీ దట్? సో గాడ్ సీస్ లవ్ ఇన్ ఏ ఫెయిత్. ఎందుకంటే నీవెప్పుడైతే దేవుడు నేను వెంబడిస్తాను అనుకున్నావో, దేవుడు నీలో మొదలుపెట్టాడు, దాన్ని ఘనంగా ముగిస్తాడు. ద వన్ హూ బిగాన్ విల్ ఫినిష్.
అందుకనే అవతలోడు గొప్పగా శపించిన, శాపనాలు పెట్టిన, క్రైస్తవులని శపించిన, అవి దేవుని మాటలు కాదు. యు సీ దట్? దీస్ ఆర్ గాడ్స్ వర్డ్స్. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభించు. చదవమ్మా. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది. ఆగండి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని గురించి నీకు దాహం వచ్చిందో నీ స్థానం మారిపోయింది. వెన్ యూ హ్యావ్ ఎ థర్స్ట్ ఫర్ జీసస్, ఆ వ్యక్తిలో దాహాన్ని, ఆ ఆశని చూసి దేవుడు ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని మార్చేశాడు. గాడ్ చేంజ్ హిస్ పొజిషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ డిజైర్ ఫ్రమ్ ద హార్ట్. ఒక్కొక్కసారి మీరు చూడకపోవచ్చు ఆ వ్యక్తిలో ఆశ. పౌలు అంటాడు, నేనేమి చేయాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను. ఎంతమంది తెలిసింది? ఎస్. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు అనుకుంటాడు, నేను మారిపోయాను, ఈరోజు తాకూడదు, ఈరోజు నేను కోపం అనకూడదు, ఈరోజు నేను తిట్టకూడదు ఎవరిని అనుకుంటాడు. కానీ ఆ రోజు ఏం చేస్తాడు? తిట్టదు అనుకుంటాడు. వీడి విశ్వాస, ఛీ వీడి పైకి వస్తాడా, వీడి క్రైస్తవుడా అనుకుంటావు నువ్వు. కానీ దేవుడు అతన్ని పౌల్లా చూశాడు. అతను ఏమనుకుంటున్నాడు? పొద్దున్న అనుకోకూడదు, కానీ ఏమనుకున్నాడు? అనేశాడు. అనకూడదు అనుకున్నాడు. ఆ కోపపు మాటలు ఏం చేశాడు? అనేశాడు. కానీ అదే పౌలు లాస్ట్కి ఏమన్నాడు? నేను ఏది చేయాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను, అయ్యో నన్ను ఎవడు కాపాడుతాడని బాధపడుతున్నాడు. అదే పౌలు లాస్ట్ ఏమన్నాడో తెలుసా? నేను తుదముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, యుద్ధము నెగ్గాను, పోరాటము నెగ్గాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, యేసుక్రీస్తునందు నేను సమస్తము చేయగలను. దేవుడు పౌలు యొక్క ఆరంభాన్ని రాశాడు, ముగింపును రాశాడు. అంటే పౌలు ఎలా చూస్తున్నాడు? ఆభరణాలు ధరించుకున్నటువంటి చక్కని దాన, తెల్లని దాన, అవునా అని పౌలుని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసాన్ని అలాగే చూడాలా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యు గెటింగ్ మీ నౌ? కమ్ ఆన్ రీడ్. చూడండి. ద కింగ్ సిటెత్, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన. అంతకు ముందాకేమన్నావు? నేను నల్లని దానను, నా బతికేలాగైపోయింది అని నువ్వు అన్నావు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నాతో పాటు నువ్వు వచ్చావు, నువ్వు నా సంఘములో కూర్చున్నావు, ఇప్పుడు నీ పరిమళ తైలపు సువాసన వ్యాపించింది. యు సీ దట్? పక్కన చెప్పండి, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు అనండి. డిడ్ యు సీ దట్? గాడ్ ఈజ్ రిజాయిసింగ్ బై యువర్ డిజైర్ ఫర్ గాడ్. నువ్వు కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, కొన్ని పాపాల్లో పడిపోయి ఉండొచ్చు, కొన్ని ఊబుల్లో పడిపోయి ఉండొచ్చు. బట్ గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ, మై లవ్ మై బిలవడ్, యు ఆర్ స్టిల్ బ్యూటిఫుల్ టు గాడ్. పక్కన చెప్పండి, నీ పొరపాట్లో కూడా దేవుడు నేను అందంగా చూస్తున్నాడు అని చెప్పండి. యు సీ దట్? ఎవరైతే పౌల్లాగా ఈరోజు నేను అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నానని యుద్ధంలో ఉన్నారో, మీరు పౌల్లాగా మీ యాత్రను ఘనంగా ముగించబోతున్నారు అందరూ. ఏదైతే మీరు ఈరోజు చేయలేకపోతున్నారో, పౌల్లాగా యేసుక్రీస్తునందు సమస్తమును చేయగలనే డైలాగ్ అయిపోతున్నారు కొంతకాలంలో. అందుకే అప్పుడప్పుడు ప్రసంగి చూడండి, ఇవన్నీ చూసాడా లేదా? డిడ్ యు సీ ద డెప్త్ ఆఫ్ దిస్ మ్యాన్? ఫస్ట్ అనుకున్నాను ప్రసంగిలో, ఒకసారి చెప్పాను ప్రసంగం గురించి, ఇంకేం ఉండదు అనుకున్నాను. కానీ దేవుడు మొదటి అధ్యాయం నుంచే మాట్లాడడం మొదలుపెట్టాడు నాతోటి. ఐ సెడ్, వాట్ గాడ్? కమ్ ఆన్ రీడ్. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షారసవనములోని కర్పూరపు పూగుతులతో సమానుడు. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్ను. నేను నల్లగా ఉన్నా, నేను పాపిని, నేను బతకలేదు, నాకు తండ్రి సరిగ్గా లేడు, బ్యాక్గ్రౌండ్ లేదు అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నా ప్రియురాలా, నీవు సుందరివి. ఎన్నిసార్లు అంటున్నాడు? నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కళ్ళు. అంటే ఏంటి? దేన్నైతే ఇప్పుడు దాకా చూడలేదో దాన్ని ఈ రోజు నుంచి నువ్వు చూస్తావు. ఈ రోజు నుంచి యూ విల్ సీ ప్రాస్పరిటీ, హెల్త్ అండ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ టుడే. మన దేవుడు లేని వాటిని ఎలా ఉన్నటువంటి చూడగలడో, ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో లేని వాటిని నువ్వు చూడగలుగుతావు. అలాంటి
కంటిన్యూ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అందుకే చెప్పాలి, పక్కన చెప్పండి, దేవుని మందిరంలో ముందుకు వెళ్ళిపోవానండి. గో ఫార్త్. దట్స్ ద సెంటెన్స్. అందుకనే చెప్తున్నాడు ఇందులో. నో, ఇట్ సేస్ క్యారీ ఆన్. ఇఫ్ యు సీ ఇన్ దస్ మొదటి అధ్యాయం 8. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపు. ఆగండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇక్కడ నీవు, నీ కుటుంబము, నీ తరాలు ఇక్కడ సంఘములో ఎదగండి. క్యారీ ఆన్, వెనక్కి వెళ్ళిపోక. నథింగ్ షుడ్ డిస్క్వాలిఫై యూ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. అంటే దేవునికి మందిరానికి రావాలనే ఆశ వచ్చిన తర్వాత ఎటువంటి బలహీనత కూడా నిన్ను దేవుని మందిరానికి రాకుండా ఆపడానికి వీలు లేదు. యూ నీడ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ కంటిన్యూ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నీ ఇంట్లో తప్పుగా అందరూ అంటారు, వెళ్తున్నావు, మీకు ఏమొచ్చింది, ఇంతకాలం ఏమైనా మారిందా, నీ పరిస్థితి మారిందా, నీ రోగం మారిందా, నీ పిల్లలకి పెళ్ళయిందా, ఏమీ రాలేదు, అయినా ఎందుకు వెళ్తావు నువ్వు? అప్పుడు అనుకుంటావు, కరెక్టే కదా, నేను పాపినేమో, అందుకే 4 ఏళ్ళ నుంచి వెళ్తున్నా నాకేం అవ్వలేదు, నాకేం జరగలేదు, నా దేవుడు ద్వేషిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు సుందరివి, మహాసుందరివి. ఎక్కడ? బయట, లోపల? లోపల. మరి బయట ఎప్పుడు మారుతుంది? ఒక్కసారి లోపల మారిన తర్వాత నీ గిన్నె నిండి పొర్లి నీ బాహ్య స్వరూపం మారిపోతుంది. పక్కన చెప్పండి, ఇప్పుడు చూడొద్దు, నా గిన్నె నిండి పొర్లిన తర్వాత నువ్వు అప్పుడు బయట చూస్తావని చెప్పండి. Now God is changing you inside. He is changing you inside. నేను ఈ దేవుణ్ణి 3 ఏళ్ళు వెతికాను, ఆ తర్వాత 12 ఏళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. 12 ఏళ్ళు ట్రైనింగ్. ఎవరికి తెలియదు, అనుకున్నారు వీడికి దేవుడి పిచ్చి పట్టుకుంది, టైం వేస్ట్ చేసుకుంటున్నాడు వీడు. 15 ఏళ్ళు అయిపోయింది. ఆ 15 ఏళ్ళు దేవుడు నా గిన్నెను నింపుతున్నాడు. ఆ 15 ఏళ్ళ తర్వాత ఆ గిన్నె నుండి పొరలడం చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు. కానీ ఆ 15 ఏళ్ళు నేను దేవుని వెతకడం మానలే. ఎవరైతే 15 ఏళ్ళు లోపల ఫరో గుర్రం వలె బలంగా ఉన్నాను, బయటికి ఏం లేకపోయినా, ఈరోజు అనేకుల గిన్నె నిండి పొర్లుతుంది. God strengthens you inside and pours out a blessing on the outside. Read. Come back to 14 to 16. 14 నుంచి, మొదటి అధ్యాయం 14 నుంచి 16 వరకు. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఆగండి, నా ప్రియుడు ఎంగేడి ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడంట. అప్పుడప్పుడు మనం విశ్వాసాలకి తీర్పు తీరుస్తూ ఉంటే దేవుడు అనుకుంటాడు, నేను ప్రేమించే ఈ సహోదరిని ఇలా తిడతారేంటి జనాలు అనుకుంటాడు. పక్కన చెప్పండి, ఈరోజు నీ కన్నులు గువ్వ కన్నులుగా మారునుగా కానండి. సో గాడ్ సీస్ ద ఫ్యూచర్. పౌలు నేనేమి చేయగలుగుతున్నానో, దాన్ని ఏమి చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఆ గువ్వ కన్నులు ఏం చూశాయి పౌలు జీవితంలో? ఒకరోజు పౌలు, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పోరాటాన్ని తుదముట్టించాను, యేసుక్రీస్తునందు సమస్తము చేయగలిగాను అని ఆ కళ్ళు చూశాయి. ఈరోజు అవే కళ్ళు నిన్ను కూడా అలా చూస్తున్నాయి. ఈరోజు విమర్శించినప్పుడు ఓపిక పట్టు. ఆ విమర్శించినోడు ఒకరోజు నీ దగ్గరికే వచ్చి సాక్ష్యం పలుకుతాడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ చాప్టర్. నేను షారోను పొలములో పూయు పుష్ప. ఆగండి, మొదట ఏమంది సంఘము? మనిషి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నేను నల్లని దానాను. తర్వాత దేవుడు ఆమెను ఏమన్నాడు? నా ప్రియురాలవు, నా సుందరివి, నీవు అతి మధురము అని పొగిడాడు. తర్వాత ఇప్పుడు అదే వధువు ఏమంటుందో చూద్దాం. ఏమంటుంది వధువు ఇప్పుడు? నేను వధువు భాష మారిపోయింది. ఏమైంది? నేను నల్లని దానను అని అన్నప్పుడు దేవుడు మాట్లాడి చూడండి, ప్రేమ నీ జీవితాన్ని మార్చేస్తుంది. రిసీవింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. రిసీవింగ్ ద మెర్సీ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ప్యూరిఫైస్ యూ. రిసీవింగ్ ఎవరైనా ఇబ్బంది, అందుకే అంటాడు దేవుడు, నీ శత్రువును ప్రేమించు, వాడు నీ ప్రేమను పొందుకొని
ఆ శత్రువు ఆ చెడ్డ పనులు మానేసి వాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు. లవ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ హేట్రెడ్. లవ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ సిక్నెస్. లవ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ పావర్టీ. లవ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ అనర్హురాలికి ఎప్పుడైతే దేవుడు ప్రేమను చూపించాడో ఆ అనర్హురాలు భాష మారిపోయింది. నేను నల్లని దానను, నా జీవితం ఇలాగైపోయింది, నా ద్రాక్ష తోట నేను కాచుకోలేదు సరిగ్గా అని తన్ను తాను విమర్శించుకొని నిందించుకునే ఈ వధువు ఇప్పుడు ఏమంటుంది? దేవుని ప్రేమ విన్నది. నేను ఇలాంటి దాన్న, ఇలా చూస్తున్నాడా దేవుడు అని అనుకొని ఏమంటుంది ఇప్పుడు? నేను చదవమ్మా. షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈరోజు మీరందరూ ఎక్కడో మూలను బతికి నేను పాపిని ఇలాగనుకునే వాళ్ళు షారోను పుష్పం వల్లే మారిపోతున్నారు ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ రిసీవింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ ఇంటు ఎ లిలీ ఆఫ్ ద వ్యాలీస్. కమ్ ఆన్ రీడ్. బలురక్కసి చేతులలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. Now there is mutual love between God and the bride. ఇప్పుడు ఇద్దరి మధ్య సహవాసం వచ్చేసింది. A relationship between God and man by the cross. Let us see some explanation here. ఒకసారి 2 రామా, come to the 2, come to the 3 and 4. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. చూడండి, ఎంతమంది ఈ వాక్యం విని నా హృదయం సంతృప్తి పొందుతుంది అనుకుంటున్నారు మీరందరూ? మీకు తెలుసా, ఎన్ని అద్భుతాలు చూసినా వాక్యము లేకపోతే ఆది యందు దేవుడు అద్భుతమై ఉన్నాడా, వాక్యమై ఉన్నాడా? వాక్యములోంచి ఏమొస్తుంది? అద్భుతం. సో యూ గాట్ ఎడిక్టెడ్ బికాజ్ యువర్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు ఆయన సంఘములో నీ ఒక భాగం అయిపోయావు, ఆ వాక్యాన్ని ఆనందిస్తున్నావు, నీ భాష కూడా మారిపోతుంది. రిసీవింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు నువ్వు పాపములు ఆనందించేవాడివి, ఇప్పుడు విశ్వాసి పాపం చేస్తే ఏం చేసి ఆనందిస్తాడా? పశ్చాత్తాపడతాడా? పశ్చాత్తాపడతాడు. ఇంతకుముందు తిట్టేసి భలే తిట్టా, నెక్స్ట్ టైం ఇంకా తిడతా అంటావు. కానీ విశ్వాసి తిట్టొచ్చి ఎందుకు తిట్టాను అని ప్రార్థన చేసుకొని ఫోన్ చేసి, అక్క సారీ అక్క, నేను మళ్ళా తిట్టను అంటావు నువ్వు. ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ చేంజింగ్. సో గాడ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ లైఫ్. కమ్ ఆన్ రీడ్. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఫైనల్గా దేవుడు నేను అనర్హురాలను, నాకు అర్హత లేదు అనుకునే ఆ వధువుని ఎక్కడ తీసుకెళ్ళాడంట? విందుశాలకు తీసుకెళ్ళి ఏం చూపించాడంట అక్కడ? చూడండి ఇంగ్లీష్లో, ఐ లైక్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హీ బాట్ మీ టు ద బ్యాంక్వెటింగ్ హౌస్. ఇక్కడ ఎలా ఉంది తెలుసా? ఒక వచనమేమో వధువు మాట్లాడుతుంది, ఒక వచనమేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒకే వచనంలో వధువు మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా అయితాను. బ్యానర్ అంటే ఏంటో తెలుసా? బ్యానర్. పెళ్ళికి ముందు పెళ్ళికి ఎంట్రన్స్లో బ్యానర్ పెడతారు. బ్యానర్, అవునా కదా? ధ్వజము చూస్తాం, మరి ఎక్కడా పెళ్ళి, ఇదే బ్యానర్ అనమాట. అలాగే దేవుడు నిన్ను బ్యానర్కి పిలిచినప్పుడు, తన విందుశాలకు పిలిచినప్పుడు ఆయన నీవు బాగున్నావా, ప్రార్థన చేసావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా కాదు, ఏం బ్యానర్ పెట్టాడంట? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. హల్లెలూయా. Everybody is anointed and qualified to receive the love of God and miracles in the house of God. Hallelujah. నీవు చాలామంది అద్భుతాలు ఎందుకు చేయలేరో తెలుసా? ఎందుకు బ్లెస్ అవ్వలేరో తెలుసా? దేవుడు నన్ను ద్వేషిస్తున్నాడు. ఎందుకు? వై యూ కెనాట్ ప్రాస్పర్? ఎందుకు చాలామంది పరిశుద్ధంగా ఉండలేరో తెలుసా? దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారు. వై మెనీ పీపుల్ కెనాట్ స్ట్రగుల్ ఇన్ దర్ లైఫ్? ఎవరో నిన్ను మోసం చేశారు, ఎవరో నిన్ను గాయపరిచారు, కొన్ని పొందుకోలేదు నువ్వు, అందువలన నీ హృదయము నల్లగా అయిపోయింది. కానీ ఈరోజు దేవుడు ఒకే ఒక బ్యానర్ పెడుతున్నాడు. నువ్వెన్ని అడిగావు? ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తావా, నన్ను స్వస్థపరుస్తావా, నాకు సొంత ఇల్లు ఇస్తావా,
నన్ను బాగు చేస్తావా, నా కూతురికి పెళ్లి చేస్తావా, నా కూతురికి మంచి ఉద్యోగం ఇస్తావా, మంచి మొగుడిని ఇస్తావా, నాకు షుగర్ తీసేస్తావా, బీపీ తీస్తావా, టీబీ తీస్తావా, ఈ ఎయిడ్స్ తీస్తావా, ఈ క్యాన్సర్ తీసేస్తావా, నాకు మోకాళ్ళ నొప్పులు పోతాయా, ఈ థైరాయిడ్ తక్కువ అవుతుందా, ఈ కన్ను బాగుపడుతుందా, నా మొగుడు బాగుపడతాడా, నా అప్పులు పోతాయా, నా కేసు కొట్టేస్తాడా. దేవుడు ఒకటే ధ్వజం, ఒకటే బ్యానర్. ఏం బ్యానరు? నా ప్రియురాల సుందరవతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే దీన్ని పొందుకుంటావో ఏమంటావో తెలుసా? ఈ సమస్య అప్పుడు దాకా సమస్యలను చూసి ప్రభువా ఈ సమస్య ఈ సమస్య ఈ సమస్య అని చూస్తే ఏమంటావో తెలుసా? పౌలులాగా ఎప్పుడైతే తన ప్రేమను పొందుకుంటావో, ఏ సమస్యలారా యేసుక్రీస్తు ద్వారా మీరు నన్ను ఏమీ చేయలేరు, జయించి తీరుతానంటారు మీరు. హల్లెలూయా. యు రిసీవింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. సో గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ బ్యానర్ ఫర్ యూ. ఎవరు ఎన్ని బ్యానర్లు పెట్టినా దేవుడిని ఒకే ఒక బ్యానర్ పెట్టాడు. ఏంటది? ప్రేమ. అండ్ హిస్ బ్యానర్ ఓవర్ మీ వాజ్ లవ్. అంటే ఇప్పుడు దాకా బ్లెస్ అవ్వని వాళ్ళు ఈ రోజు నుంచి ఆకాశం నీకు హద్దు. స్కై ఈజ్ యువర్ లిమిట్. స్కై ఈజ్ యువర్ లిమిట్. వై దిస్ సర్మన్ హ్యాస్ కమ్? ఎందుకు ఈ మెసేజ్ వచ్చింది? ఎందుకంటే ఇది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ కొంతమంది చేసిన అనాలిసిస్ ద్వారా వాళ్ళ క్యాలెండర్స్ ప్రకారం కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఏమో దీనివల్ల వీ డోంట్ నో. ఇదంతా యూదుల యొక్క చరిత్రను క్యాలిక్యులేట్ చేసి, ఇప్పుడున్న జ్ఞానంతో క్యాలిక్యులేట్ చేసి కొన్ని కంక్లూషన్స్కి వచ్చారు. దాన్ని నేను చెప్తున్నాను అంతే. ఒక్కొక్కసారి ఆ డేట్ కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఆ రోజు కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కోయిన్సైడ్ అవ్వచ్చు, కానీ ఏదైనా ఈ రోజు నుంచి అది మొదలవుతుంది. చూడండి, ఆదాము నుంచి చూసుకుంటే ఇది 120 ఆదాము నుంచి 120 అంటే 120-50 సంవత్సరాలు. ఎన్ని? ఆదాము నుంచి. ఎప్పుడైతే ఎరుకో గోడ పడిపోయిందో, యెహోషువ బోర పెట్టి ఎప్పుడైతే గట్టిగా బోర ఊదాడో, చుట్టూ తిరిగి ఎరుకో గోడ పడిపోయిందో, ఆ రోజు మొదట జూబ్లీ అసలు యాక్చువల్గా. అప్పటి నుంచి చూసుకుంటే ఇది 70వ జూబ్లీ. యేసుప్రభు వారు పుట్టినప్పటి నుంచి చూసుకుంటే ఇది 40వ జూబ్లీ. ఇది సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ పూర్తిగా అయిపోతుంది. అవునా? అయిపోతుంది. దాని తర్వాత ఒక మాట అంటాడు. పీలాత్ దగ్గర యేసుప్రభు నుంచున్నప్పుడు, ఇది మెసేజ్ కాదు కానీ చెప్తున్నాను మీకు, వాళ్ళు వచ్చి ఒక మాట అడుగుతారు, యూదుల రాజువు నీవేనా అంటాడు. ఏమంటారు? అప్పుడు ఆయన అంటాడు, నీవన్నట్టే, కానీ ఇది ఇప్పుడైతే ఈ రాజ్యము నాది కాదు, నాది వేరే రాజ్యము. ఏంటి ఆ రాజ్యము? ఎప్పుడొస్తుంది? ప్రకటనలో ఒక మాట అంటాడు, ఒక దూత బోర ఊతుంది అనమాట. ఇదిగో ఈ భూలోక రాజ్యాలన్నీ మన దేవుని వైపోయాయి అంటది. హల్లెలూయా. ఏంటంట? ఈ భూలోక రాజ్యాలన్నీ మన దేవుని వైపోయాయి. అంటే ఆయన ఏమన్నాడు? రాబోవు రాజ్యము చూసి నీవన్నట్టే, కానీ ఇప్పుడు కాదు, ఒక కాలం వస్తుంది, నా సంఘము సమస్తాన్ని తీసుకొని ఆ సంఘము నన్ను శిరస్సుగా ధరిస్తుంది, అది నా రాజ్యము. హల్లెలూయా. ఎందుకు సంఘము రాణించలేకపోతుంది? ఎందుకు సంఘము ఆధిపత్యాన్ని పొందలేకపోతుంది? ఎందుకు సంఘము దేవుడి నుంచి పొందుకోలేకపోతుంది? ఒకటి గుర్తుపెట్టుకో, సైతానుడు చెప్పిన అబద్ధాల బ్యానర్లన్నీ తీసేసి ఒకే ఒక బ్యానర్ పెట్టుకో, ఆయన నిన్ను ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు. ద బ్యానర్ పక్కన చెప్పండి, నీ మీద దేవుడికి ఒకే ఒక బ్యానర్, అది ప్రేమ అనే బ్యానర్ అని పెట్టండి. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఎప్పుడైతే ఈ బ్యానర్ పెట్టుకున్నావో ఆ విందుశాలలో అన్నీ తీసుకోవచ్చు. వరాలు, ఫలాలు, ఐశ్వర్యము, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి మహాగణుడుగా నీ జీవితం మారిపోతుంది. వై ఆర్ యు నాట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బ్యాంక్వెట్? విందుశాలల్లో తీసుకొని ఆయన విందుశాలల్లో ఎందుకు భోజనం చేసి సమృద్ధిగా ఉండలేకపోతున్నావంటే ఈ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? సపోజ్ మీరు మీ ఇంటికి వెళ్ళారు. మీ ఇంటికి, ఎవరింటికి? మీ ఇంటికి. పక్కన చెప్పి మీ ఇంటికే అని చెప్పండి. టేబుల్ మీద గులాబ్ జామున్లు ఉన్నాయి, చికెన్ బిర్యానీ ఉంది, ఆకలి ఏం చేస్తావు? అమ్మా ఏంటే ఇవన్నీ అంటావు. నేనేరా వండాను ఈరోజు, నాన్న పుట్టినరోజు. చేయగడుకో ఏం గడుకో తీసుకొని తినుడే. అదే వేరే ఇంట్లోకి వెళ్ళామనుకో, అక్క ఎవరు చేశారే జామును?
వాళ్ళు చేశారా? ఓకే ఓకే. ఈ బిర్యానీ ఎవరిది? వాళ్ళదా? వస్తానక్క. సరే బాబు బాయ్. యూ క్యాన్ టేక్ ఎనీథింగ్. ఎందుకు? అక్కడ ప్రేమ లేదు, ఇక్కడ ప్రేమ ఉంది. ఈరోజు దేవుడి నుంచి ఏమైతే పొందుకోలేదో నీ గిన్నె నిండి పొర్లిపోతుంది ఈరోజు. దెర్ ఆర్ గిఫ్ట్స్, ప్రాస్పరిటీ, హెల్త్, ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ సంవత్సరంలో విందు భోజనముతో నీవు తృప్తి పొంది తీరతావు. ఇప్పుడు చెప్పండి, విందు భోజనంలో దేవుడు పెడతాడా, నువ్వే తినాలా? నువ్వు తినొచ్చు అనడానికి అర్హత ఏంటి? ద బ్యానర్ ఆఫ్ లవ్. God will not tell you. So have faith in the love of God. Start eating the blessings of God. Hallelujah. You cannot stop the blessings of God. ఎవరైతే అనర్హులు అనుకున్నారో ఈ నెల, వచ్చే నెల, నేను చెప్తున్నాను కదండి, 2017 బలహీనుడు అనేవాడు ఉండడు, అప్పులోడు అనేవాళ్ళు ఉండరు. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఈస్ ఎక్స్పాండింగ్ టు ఎవ్రీ స్ట్రీట్ ఆఫ్ దిస్ సిటీ. హల్లెలూయా. ద డెవిల్ విల్ ఆల్వేస్ ఫైట్ what will expand. దేన్నైతే దేవుడు బహుగా అభివృద్ధి పరుస్తాడో దాని మీదే సైతానుడు యుద్ధం చేస్తాడు. మీరు చూసారా, 8 ఏళ్ళ నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నానా లేదా? అస్తమానం గొడవలే. కానీ ఆ యుద్ధాల్లో దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ పెయిన్. నీ సమస్యలకి, నీ బాధలకి ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు అది బయటకు వచ్చేస్తున్న ప్రణాళిక. హల్లెలూయా. గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. లెట్ us stand. ఎవరైతే ఈ విందుసాలలో ఇప్పుడు దాకా నేను దేవుని సమృద్ధిని తినలేదు, డబ్బును తినలేదు, అద్భుతాలను తినలేదు, ఆశ్చర్యకార్యాలు తినలేదు, భాషలు తినలేదు, నాకేమీ పొందుకోలేదు అనుకుంటున్నారో, కమాన్, ఐఎమ్ రిలీజింగ్ ఎ బ్యాంక్వెట్ ఇన్ యువర్ హౌస్ టుడే. హల్లెలూయా. రిచెస్, ప్రాస్పరిటీ, హెల్త్, గ్లోరీ, మిస్టరీస్, డ్రీమ్స్. ఈరోజు చాలామందికి ఫ్యూచర్లో ఏమవ్వాలనేది లేదు. ఎందుకు, నేను నా కొడుకు పెళ్లి చేసి, కూతురు పెళ్లి చేసి చచ్చిపోతా, చాలు, అదొకటే కష్టం నీకు. ఇప్పుడు నా కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత చచ్చిపోతా, ఇంక నేను అయిపోయింది, ఈ రోగాలు తట్టుకోలేను, దీనికి ఒక మంచి మొగుడిని చూసి చచ్చిపోతాను, నేను ఇంక బతకలేను, నేను ఇంకా. దేవుని మందిరము ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, విందు భోజనశాల. ఇట్స్ నాట్ ఎన్ ఐసీసీ. You don't struggle for survival. It's a house of abundance. It brings healing and blessings to your body. ఎవరెవరైతే ఇప్పుడు దాకా నేను దేవుని ఐశ్వర్యం పొందుకోలేదు, ఎంతమంది ఐశ్వర్యం పొందుకోలేదు దేవుని నుంచి అనుకుంటున్నారు? దేవుని ఐశ్వర్యం, మనీ ఫ్రమ్ గాడ్. ఈ ఐశ్వర్యం పొందుకున్న వాళ్ళు కనీసము 1000 మందికి ఆశీర్వాదంగా ఉంటారు. అట్లీస్ట్ 1000 people. అట్లీస్ట్ 1000 people. అంటే నీ గిన్నె నిండి పొర్లి కనీసం 1000 మంది తింటారు. అంటే నీ బల ఎలా మారుతుంది? ఎన్ని ఎద్దులు, ఎన్ని మేకలు, ఎంత పిండి? ఈ మెసేజ్ అంటే నీ బల్ల అలా అవ్వాలంటే ఎప్పుడైతే దేవుని ప్రేమించి దేవుని బల్లలో నువ్వు తింటావో నీ బల్ల అలాగే తయారవుతుంది. God's banquet will be your banquet. Hallelujah. For the world. You're getting me now? God's banquet will be your banqueting hall for the world. నీకు నేను వెలుగు, నీవు లోకానికి వెలుగు. చరిత్రలో ఎన్నడూ జరగనివి ఈ సంవత్సరంలో ఆరంభమవుతాయి. నీ జీవితంలో నీ తాత ముత్తాతల 100 సంవత్సరాల చరిత్రను నీవు మార్చేయబోతున్నావు ఈరోజు. యు ఆర్ చేంజ్. షుగరు, బీపీ, క్యాన్సర్, అప్పులు, డైవర్సులు, గొడవలు. పరలోక రాజ్యము యొక్క కుటుంబము నీ నుంచి పుడుతుంది. ఎన్నడూ చూడని ఐశ్వర్యము నీ చేతుల నుంచి వస్తాయి. దానికి ఒకే ఒక ధ్వజం పెట్టాడు. ఏంటది? గాడ్ లవ్స్ యూ. అందుకే దీన్ని లాస్ట్లో బోధిద్దామని పెట్టుకున్నాను. ద బెస్ట్ థింగ్ ఈజ్ స్టోర్డ్ ఫర్ ద లాస్ట్. హల్లెలూయా. లెట్ మీ ప్రే ఫర్ యూ. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నీ విందుశాలలో ఈ చేతులు నీ అమూల్యమైన పదార్థము యొక్క రుచి చూడలేదయ్యా. నీ విందుశాలలో అనేకమైన ఉన్నాయి. స్వస్థత ఉంది, సమృద్ధి ఉంది, సమాధానం ఉంది,
ఫలాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయా సంఘాలు ఉన్నాయి. అందులో అనేక మందికి వివాహాలు ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, స్టేడియంలు ఉన్నాయి, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. నీ విందుశాలలో ఇన్ని ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ పట్ల గురి కలిగి ఉన్నావు, ప్రణాళిక కలిగి ఉన్నావు. గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు, నాయకులు ఉన్నారయ్యా. కానీ నీ విందుశాలలో ఈ చేతులు ఇప్పుడు దాకా వాటిని రుచి చూడలేదయ్యా. ఉన్నాయని తెలుసు కానీ ఈ చెయ్య దాన్ని తీసుకొని తినలేదయ్యా. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, నేను అర్హుడినా కాదా, నల్లని దాననైపోయాను నేను, ఈ పని వలన నా ద్రాక్ష తోటను నేను కాపాడుకోలేకపోయానని వారు బలహీనులుగా ఉన్నారు. ఎందుకంటే నాకు సరైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చదువుకోలేదు, నా మొగుడు తాగుబోతు, నా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా పెంచలేదు, నేను ఇలాగైపోయాను, నా జీవితము, నా కెరీర్ ఎలాగైపోయింది, అప్పులు పాలైపోయాయి, నాకు ఒక ఆధారము లేదు, ఒక సపోర్ట్ లేదు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే దేవుడు తన విందుశాలకు పిలుస్తున్నాడు. ఆయన పెట్టిన ధ్వజం ఏంటంటే, నీ గతము ఎలాగున్నా నీవు నూతన సృష్టి, రా నా విందుశాలలోకి. ఏం కావాలితే అది తీసుకో. ఉద్యోగమా తీసుకో, వ్యాపారమా తీసుకో, సేవ తీసుకో, ఇండస్ట్రీయా తీసుకో, రాజకీయ జీవితమా తీసుకో, ఏదైనా సరే తీసుకో. మహాభివృద్ధి పొందు. గెట్ బ్లెస్డ్. ఐఎమ్ స్టిల్ లవింగ్ యూ. నీవెక్కడున్నా సరే, చంపాపేటలో ఉన్నా, నాచారంలో ఉన్నా, బిహెచ్ఎల్లో ఉన్నా, ఈసీఐల్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఇదిగో ఆ చేతులు ఈ రోజు నుంచి ఆ చేతులు ఆ విందుశాలలోని గొప్ప గొప్ప విందు భోజనము తినబోతున్నాయి. ఈరోజు నీ గర్భం పండలేదా, ఈరోజు విందుశాలలోంచి పిల్లల్ని తీసుకుంటున్నావు, పెళ్ళవలేదా, వివాహాన్ని తీసుకుంటున్నావు, సమృద్ధి తీసుకుంటున్నావు. పార్టేక్ ఆఫ్ దోస్ థింగ్స్ ఫ్రమ్ దీస్ హ్యాండ్స్. అయ్యా, ఈ చేతులు ఆ విందుశాలను తీసుకొని, అమ్మయ్యా నేను చాలా తీసుకున్నాను ప్రభువా, చాలా ఆశీర్వదించబడ్డాను ప్రభువా అని తప్పట్లు కొట్టినట్లు ఈ చేతులను ఆశీర్వదించండి అయ్యా. అవును, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. వారి బలహీనతలు కాదు, వారి పాపములు కాదు, వారు పడిపోయిన జీవితము కాదు, వారి యొక్క ప్రార్థనా జీవితం సరిగ్గా లేదు, నాకు అది లేదు ఇదని కుమిలిపోతున్నాయి. ఆ చేతులు పశ్చాత్తాపడుతున్నాయి. ఈరోజు విందుశాల నుంచి, ఆ ప్రేమ అనే ధ్వజము నుంచి, ఆ బ్యానర్ నుంచి ధైర్యముగా అనేక విషయాలు తీసుకొని సంతోషముతో గంతులు వేసి ఈ చేతులతో వారు తిని తృప్తి పొంది లోకానికి పంచే చేతులుగా ఆ చేతులను మార్చమని, లోకాన్ని ఇదిగో రండి మీరు కూడా విందుకి అని ఆ ధ్వజాన్ని, ఆ ప్రేమ ధ్వజాన్ని లోకానికి చూపించే ధ్వజము చేతులుగా, ప్రేమ ధ్వజపు చేతులుగా ఆ చేతులను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.